హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు, వాటిపై సీఎం హామీ అండి. 12థ్ పీఆర్సీ పే స్కేల్స్, ఐఆర్‌డీఏ బకాయిలపైన ముఖ్య ప్రకటన. మరి ఈ పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు, కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు తలనొప్పిగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్‌కు వారి వారి బేసిక్ పేని బట్టి 2,00,000 నుంచి 4,00,000 వరకు ప్రభుత్వం బకాయి పడింది. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశకు అయితే గురయ్యారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక్క డీఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డీఏలు, ఐఆర్, పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 12వ పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశం 12వ పీఆర్సీ. 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. 12వ పీఆర్సీ కోసం 2023లోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిటీ చైర్మన్ సీఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవడం అంటే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. గత కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగ పెన్షనర్లు భారీగా నష్టపోతారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పీఆర్సీ అమలు చేసి వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి డీఏ బేసిక్‌లో కలుస్తుందనమాట. సో, అంతేకాకుండా ఫిట్‌మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్‌మెంట్ అనేది 27% నుంచి 30% వరకు ఉండవచ్చు అని అయితే అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పేలో 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ. 40,000 బేసిక్ సాలరీ తీసుకుంటున్న ఒక ఉద్యోగికి సుమారుగా రూ. 25,000 పైగా అదనంగా పెరిగే అవకాశం ఉంది. 12వ పీఆర్సీ గనుక అమలైనట్లయితే. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ హామీ. ఉద్యోగ సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పద్ధతి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఒక సంవత్సరం గడువు కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్య పరిష్కరించింది. అదేంటంటే ఉద్యోగ పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసే చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. మరి ఇతర పెండింగ్ బకాయిల విషయానికొచ్చినట్లయితే 12వ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్ అమౌంటు, ఎర్న్డ్ లీవ్స్, ట్రావెలింగ్ అలవెన్స్ వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సో, మొత్తానికి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాత ప్రారంభమయ్యే అవకాశమైతే ఉంది. ఉద్యోగ పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందనైతే అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ వీడియో యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు 2-4 లక్షల వరకు ఉంటాయి. 12వ పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యం, ఉద్యోగులు నష్టపోతారని ఆందోళన. ఫిట్‌మెంట్ 27% నుంచి 30% వరకు ఉండే అవకాశం ఉంది. జీతాల్లో 63% వరకు పెరుగుదల. కూటమి ప్రభుత్వం హామీలు. ఐఆర్, పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు. పవన్ కళ్యాణ్ హామీ. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఒకటి.
ఇతర పెండింగ్ బకాయిలు ఏపీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, అలాగే టీఏ బిల్స్ చెల్లింపులు.